హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ శ్రవణ్ సార్ గన్ షాట్ కరెంట్ అఫైర్స్. సో మనలో కొంతమందికి ఏంటంటే వీక్ మొత్తం ఏదో ఒక పనిలో ఎంగేజ్ అవ్వడం కానీ, సబ్జెక్ట్లో ఎంగేజ్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంటాయి. లేదా కొంతమంది ప్రతిరోజు కరెంట్ అఫైర్ చూద్దాం అనుకుంటారు, బట్ ఏదో కొన్ని కారణాల వల్ల చూడలేకపోతారు. అలాంటి వాళ్ళ కోసం దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఇప్పుడు. ఎందుకంటే మీరు ఆ వారం రోజుల మొత్తం చూసే కరెంట్ అఫైర్స్ అన్నిటికంటే ఆ వారం మొత్తాన్ని నేను సెగ్రిగేషన్ చేసి అందులో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ రిలేటింగ్ టు ద సబ్జెక్ట్, రిలేటింగ్ టు ద స్టాటికల్ జీకే, ఈ రెండు పాయింట్స్ని తీసుకొని నేను ఈ కరెంట్ అఫైర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా మ్యాటర్లోకి వెళ్దాం. ఓకే, చలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ టాపిక్ మనకి సబ్జెక్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇలాంటి క్వశ్చన్ మనకి ఫ్రేమ్ అవ్వచ్చు. టాపిక్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వెహికల్. సో చూడండి, ఇక్కడ ఒక టర్మ్ వచ్చింది, ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వెహికల్ అంటే ఏంటి? ఫ్లెక్సిబుల్గా ఫ్యూయల్ ప్యాసింజర్ వెహికల్ ఏంటంటే, ఇప్పుడు మనం జనరల్గా మన దాంట్లో మనం పెట్రోల్ వాడుతున్నాం, దీంతో పాటుగా లైట్గా ఇప్పుడు ఇథనాల్ కూడా వాడాలని ఒక ప్రతిపాదన వచ్చింది. అయితే ఫ్లెక్సీ ఫ్యూయల్ అంటే ఏంటంటే 100% ఇథనాల్ వాడినా కూడా ఈ వెహికల్స్ అనేటివి మనకి రన్ అవుతాయని న్యూస్ చెప్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్, ఈ మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఏం చేసిందంటే మారుతి సుజుకి అభివృద్ధి చేసిన దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ ప్యాసింజర్ వెహికల్ని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. అంటే ఏంటంటే దీని ఇంజిన్ అనేది అసాధారణంగా ఉంటుంది, అంటే మిగతా వెహికల్స్కి సంబంధం లేకుండా ఉంటుంది. ఇక్కడ ఎస్ఎన్టీలో అక్కడ స్టేట్మెంట్ చూడండి, మొట్టమొదటి అంటే అర్థం ఏంటి? సూపర్లేటివ్ టాపిక్. మరి సూపర్లేటివ్ టాపిక్ అయినప్పుడు ఎంత క్యూరియస్గా మీరు వినాలి, ఎంత క్యూరియస్గా మీరు నోట్స్ చేసుకోవాలి చెప్పండి. డైరెక్ట్ నోట్స్ చేసుకోండి. ఎస్ఎన్టీలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వీళ్ళు మారుతి సుజుకి కంపెనీ డెవలప్ చేసిన ఈ ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ ప్యాసింజర్ వెహికల్ని న్యూఢిల్లీలో అన్లీష్ చేయడం జరిగింది. ఇది దీని కాంటెక్స్ట్. మరి ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ అంటే అర్థం ఏంటంటే ఇదొక అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్ ఎక్విప్మెంట్ విత్ అన్ ఇంటర్నల్ కంబషన్ కాన్ఫిగర్ టు ద రన్ సీమ్లెస్లీ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ద ఫ్యూయల్ కాంబినేషన్స్. ఓకేనా, సో అనేక రకాల ఫ్యూయల్ కాంబినేషన్స్ని యూజ్ చేసుకొని ఈ ఇంజన్ రన్ అవుతుంది అన్నట్లుగా. బేసికల్గా ఏంటంటే ఇప్పుడు మనకి E20 అని మనం చూస్తుంటాం కదా, అంటే 20% మన దాంట్లో ఇథనాల్ ఉంటుంది. ఓకే, 80% పెట్రోలియం ఉంటుంది. ఇది కాకుండా ఇది మొత్తం ఈ 100% ఇథనాల్తో రన్ అవుతుంది. ఇది మనని ఎగ్జామ్స్లో అడగరు, అవసరం లేదు. ఓకేనా, ఎస్, అలా చూసుకోవచ్చు. మరి దీంట్లో కోర్ కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, ఇది కాంప్రిహెన్సివ్ బ్లెండ్ కంపాటిబిలిటీ, అంటే ఇంధనాన్ని బ్లెండ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా, మోనోఫ్యూయల్ స్టాండర్డైజేషన్, ఇది ఎవరు చెప్పారంటే నీతి ఆయోగ్ అండ్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్, ఇది ఉంటుందండి బిఎస్ ఇండియా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. వీళ్ళు అఫీషియల్లీ ఐడెంటిఫైడ్ E85 అంటే ఇథనాల్ 85 యాజ్ ద మోనోఫ్యూయల్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ ఫర్ సర్టిఫైడ్ ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్. అంటే ఏంటంటే ఇక్కడ ఈ 100% దగ్గర ఇథనాల్ 85%తో కూడా రన్ అవుతుంది. అలా రన్ అవుతున్న ఈ ఫ్యూయల్ని ఏమంటామంటే మోనోఫ్యూయల్ స్టాండర్డైజేషన్ అని ఒక పదాన్ని ఇవ్వడం జరిగింది. అలాంటి ఇంజన్స్ని ఎవరు? నీతి ఆయోగ్ అండ్ బిస్, భారత్ ఏంటి మనకి స్టాండర్డ్స్, బ్యూరో ఆఫ్ ది ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఈ టర్మ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే జీరో ఎమిషన్స్ క్లాసిఫికేషన్. ఓకేనా, సో దీని నుంచి మనకి కర్బన ఉద్గారాలు కూడా అంతగా ఏముండవంట. మరి ఇలా మనకి మారుతి సుజుకి న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ, ఆర్థిక శాస్త్రం గురించి. ఇక్కడ కరెంట్ అఫైర్ చూస్తే ద ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ఫర్ ద షెడ్యూల్డ్ ఇండియన్ ఎయిర్లైన్స్, ఇక్కడ మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఈ ఎయిర్లైన్స్కి ఒక స్టెబిలైజ్డ్ ఫండ్ వచ్చింది. ఎందుకు సార్ స్టెబిలైజ్డ్ ఫండ్ వచ్చింది? ఎందుకంటే జస్ట్ టు ఎరాడికేట్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ప్రైజెస్. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఇప్పుడు గ్లోబల్ పరంగా మనకి అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ సిచ్యువేషన్స్లలో మనకి ఫ్యూయల్ ఖర్చు పెరుగుతుంది. ఈ ఖర్చు పెరిగే బదులు ఒకేసారి మేము ఇంత మొత్తంలో డబ్బులు అలొకేట్ చేస్తాం, మీరు ఎంత ఫ్యూయల్ తెచ్చుకుంటారో, మీరు ఏం కొనుక్కుంటారో, మీరు ఏ డీల్స్ మాట్లాడుకుంటారో అది మీ ఇష్టం అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇలాంటి థింగ్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, అంటే జనరల్గా మనకి ఎయిర్ప్లేన్స్లో వాడే ఫ్యూయల్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనే పేరుతో పిలుచుకుంటాం. సో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం అప్రాక్సిమేట్లీ 10,000 కోట్ల రూపాయలకి మించని ఒకేసారి బడ్జెట్ ప్యాకేజ్ని ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చారంటే
10,000 కోట్ల రూపాయల బడ్జెట్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ని దాన్ని కాపాడడానికి, ఆ ప్రైజెస్లలో హెచ్చు తగ్గులు వస్తే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి. ఓకేనా. ఇలా చూస్తే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఫర్ ద షెడ్యూల్డ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఈజ్ ఎ టెంపరరీ అండ్ సింగిల్ విండో మైక్రో ఎకనామిక్ బఫర్ మెకానిజం ఇంప్లిమెంటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే ఇది కొంతకాలం మాత్రమే తాత్కాలికంగా ఇచ్చిన ఒక వెసులుబాటుగా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు అన్నట్లుగా. ఓకేనా. దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ ప్రైజెస్లలో హెచ్చుతగ్గులు మనకి సెట్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే దేశీయ విమాన సంస్థలు కానీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కానీ ఇవన్నీ తీవ్రమైన ఆర్థిక నష్టం నుంచి కాపాడుతూ ఇంధన సేకరణ, ధర స్థిరత్వం ఇదంతా కొనసాగే విధంగా ఇలాంటి నిర్ణయాన్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని ఈ న్యూస్ మనకి చెబుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకొక న్యూస్ వచ్చిందండి. జనరల్గా ఈ న్యూస్ మనకి స్టాటికల్ జీకే అండ్ మిస్లీన్స్ టాపిక్ నుంచి మనకి ఫ్రేమ్ అయింది. ఇక్కడ టాపిక్ ఏంటంటే ది ఫస్ట్ సీ షిప్మెంట్ ఆఫ్ ది బొటానికల్ ఇన్ఫ్యూజ్డ్ మిల్లెట్స్ అన్నట్లుగా. సరే, అర్థం కాలేదా, లీవ్ ఇట్. ఫస్ట్ మొట్టమొదటి సీ షిప్మెంట్ అంటే సముద్రం ద్వారా మనం వాటిని షిప్మెంట్ చేస్తున్నాం. బొటానికల్ ఇన్ఫ్యూజ్డ్ మిల్లెట్స్ ఇలా ప్యాకేజ్ అయిపోయిన మిల్లెట్లు. ఓకేనా. మిల్లెట్లు అంటే అర్థం ఏంటి తెలుగులో? చిరుధాన్యాలు అంటాం కదా. ఇక్కడ చూద్దాం మనం. అపెడా అని ఒక సంస్థ ఉందండి. అపెడా అంటే అర్థం ఏంటంటే అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంటే వ్యవసాయ పరంగా ప్యాకేజ్ అయిపోయిన ఫుడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న ఒక అథారిటీ. ఇలాంటి అథారిటీ మన దేశంలో ఎప్పుడు ఏర్పడిందంటే, సో ఈ అథారిటీ మన దేశంలో 1986లో 40 ఏళ్ళ కింద ఇది మనకి ఏర్పడింది. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అంటే అర్థం ఏంటంటే చట్టయుతంగా ఏర్పడిన ఒక బాడీ. ఇది ఎవరి కింద రన్ అవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ప్రజెంట్ కన్సర్న్ మినిస్ట్రీ ఎవరు? పీయూష్ గోయల్ గారు. వారి కింద ఇది మనకి రన్ అవుతున్నట్లుగా మనం చూడొచ్చు. వీళ్ళ హెడ్ క్వార్టర్ మనకి న్యూఢిల్లీలో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కర్ణాటక నుండి న్యూజిలాండ్కు వృక్ష సంబంధ పదార్థాలు కలిపిన వండడానికి సిద్ధంగా ఉన్న కొన్ని చిరుధాన్యాల్ని, ఓకేనా, కొన్ని మిల్లెట్స్ని ఇలా ప్యాకేజ్ చేసి మొట్టమొదటిసారిగా సీ అంటే సముద్ర పరంగా వాళ్ళకి రవాణా చేయడం జరుగుతుంది. ఇవేనండి ఇన్ఫ్యూజ్డ్ మిల్లెట్స్. ఓకేనా. వీటిని మనం ఏమంటున్నాం? ఇన్ఫ్యూజ్డ్ మిల్లెట్లు అంటున్నాం. ఈ ఇన్ఫ్యూజ్డ్ మిల్లెట్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? కర్ణాటక నుండి న్యూజిలాండ్కి వెళ్తున్నాయి. ఎవరి సపోర్ట్తో వెళ్తున్నాయి? అపెడా సపోర్ట్తో వెళ్తున్నాయి. అపెడా ఎప్పుడు ఏర్పడింది? 1986లో. అపెడా ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఆ సర్టన్ మినిస్ట్రీ ఎవరు ఇప్పుడు? పీయూష్ గోయల్ గారు. ఓకేనా. ఇది కాంటెక్స్ట్, ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇవి ఎలా వెళ్తున్నాయి? సో ఇవి ఏంటంటే ఆల్రెడీ డైరెక్ట్ మనం కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఎట్లంటే మనం డిమార్ట్కి వెళ్ళి కొన్ని పాప్కార్న్ తెచ్చుకుంటాం, డైరెక్ట్గా వేసి హీట్ చేసుకుంటాం కదా. ఇవి కూడా అలాంటి ఇన్ఫ్యూజ్డ్ మిల్లెట్స్ అన్నట్లుగా. ఓకేనా. ఇవి షిప్ అయిపోతున్నాయి. ఎలా షిప్ అయిపోతున్నాయి? డైరెక్ట్గా బెంగళూరు, కర్ణాటక నుంచి మనకి సీ పరంగా వెళ్ళిపోతుంది. మన నోడల్ ఏజెన్సీ ఎవరు ఇక్కడ? అపెడా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళ దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇవి హై న్యూట్రిషనల్ బొటానికల్ బ్లెండింగ్, రెడీ టు కుక్ అంటే డైరెక్ట్ కుక్ చేసుకోవచ్చు, బిజినెస్ టు బిజినెస్ నెట్వర్కింగ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తుంది మనకి కరెంట్ అఫేర్. ఓకేనా. నెక్స్ట్ మనకి జియోగ్రఫీ. ఓకే, జియోగ్రఫీ సబ్జెక్ట్ రిలేటెడ్గా మనకి ఇప్పుడు ఒక వోల్కనో వచ్చింది. ఆ వోల్కనో పేరు మేయన్ వోల్కనో. చూడండి, మొన్న రాసిన మన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అగ్నిపర్వతాల మీద సెపరేట్గా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మరి అలాంటప్పుడు ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంటో నీ ఇమాజినేషన్గా నేను వదిలిస్తున్నా. చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫిలిప్పీన్స్కి సంబంధించి ఫిలిప్పీన్స్లో మాయోన్ అగ్నిపర్వతం స్ట్రోంబోలియన్ యాక్టివ్ దశలోకి ప్రవేశించింది. ఇక్కడ మీరు అంతా వదిలేయండి. లూజన్ అంటే ఏంటంటే ఇది ఫిలిప్పీన్స్ దేశం. ఫిలిప్పీన్స్ దేశంలో వేరే చిన్న భూకంపాలు వస్తున్నాయి. వీళ్ళ క్యాపిటల్ ఏంటంటే మనీలా. ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ మనకి లొకేట్ అయింది. అదే మన దేశంలో అయితే భువనేశ్వర్ దగ్గర కటక్లో, ఒడిస్సాలో ఉంది. ఈ ఫిలిప్పీన్స్ మనకి మొత్తంగా 3 ఐలాండ్ దేశాలుగా కనబడుతుంది. ఆ 3 ఐలాండ్ దేశాల్లో మొదటి ఐలాండ్ లూజన్, రెండవ ఐలాండ్ విజాయస్, మూడవ ఐలాండ్ మిండనావో. ఓకే, ఇలా అన్నట్లుగా ఈ లూజన్లో మనకి మేయన్ అనే ఈ అగ్నిపర్వతం ఏమిటో యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. యాక్టివ్ మోడ్లోకి రావడం అంటే అర్థం ఏంటి? అది బద్దలవడానికి చాలా క్లోజ్ స్టేజ్కి వచ్చింది అన్నట్లుగా. మరి ఇలాంటి సిచ్యువేషన్ వల్ల ఒక 1500 కుటుంబాలని ఈ ప్లేస్ నుంచి
ఎవాక్యువేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఎవాక్యువేట్ చేయడం జరుగుతుంది? అక్కడ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి. ఓకేనా? రేపు పొద్దున డైరెక్ట్ నీ క్వశ్చన్ ఏంటంటే మెయిన్ వాల్కనో ఏ దేశంలో ఉందని అడగొచ్చు. ఓకేనా? చూద్దాం. మెయిన్ ఇస్ హైలీ యాక్టివ్ స్ట్రాటో వాల్కనో. మరి స్ట్రాటో వాల్కనో అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఇలా కింద మ్యాగ్మా చాంబర్ ఉంటుంది, ఇలా మనకి చిచ్చుబుడ్డి ఆకారంలో కొన్ని వాల్కనోస్ కనబడుతుంటాయి. ఇలాంటి వాల్కనోస్ని స్ట్రాటో వాల్కనోస్ అంటారు. ఆఫ్కోర్స్ 66% ప్రపంచంలో ఇలాంటి వాల్కనోస్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఇట్స్ గ్లోబల్లీ ఫర్ ఇట్స్ పర్ఫెక్ట్ కోన్ సిమెట్రీ అండ్ ఇస్ ద మోస్ట్ యాక్టివ్ వాల్కనో ఇన్ ద ఫిలిప్పీన్స్ అండ్ ద సెంటర్ పీస్ ఆఫ్ ది కంట్రీస్ న్యాచురల్ ల్యాండ్స్కేప్స్. అక్కడ చాలా మోస్ట్ యాక్టివ్ వాల్కనో అంట. ఇది ఉన్న ఆ ప్రావిన్స్ ఏంటంటే ఫిలిప్పీన్స్లో మనకి లూజన్ అనే ఐలాండ్లో అల్బే అనే ఒక రాష్ట్రంలో ఉందంట. ఇవన్నీ మనకి ఏం అడగరు, బట్ మెయిన్ అనే ఒక వాల్కనో ఉంది, ఇది ఇలా ఎరప్ట్ అవుతుంది అని చెప్పండి. ఓకేనా? సో దీంతో పాటుగా మనకు కొన్ని వాల్కనోస్ ఉంటాయి, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇండియా గురించి వచ్చేసరికి ఇక్కడ మీరు 2 వాల్కనోస్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే నార్కొండం, ఇంకోటి ఏంటంటే బారెన్ వాల్కనోస్. ఓకేనా? ఇలా ప్రపంచవ్యాప్తంగా మనకి మౌంట్ కరకటోవా ఇండోనేషియాలో ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మౌంట్ మేయన్ ఇది ఫిలిప్పీన్స్లో ఉంది మనకి, మౌంట్ మౌనలోవా, మౌంట్ కిలాయు ఇది హవాయిలో ఉంది. ఓకే? సో మౌంట్ కోటపాక్సి ఇది మనకి ఏంటి సో చిలీ ఈ దగ్గర మనకు కనబడుతుంటుంది. ఓకేనా? సో ఇలా ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్. మౌంట్ ఎట్నా. ఓకే? సో మౌంట్ ఎట్నా మనకి ఇటలీలో ఉంటుంది. దిస్ ఆర్ ద వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ వాల్కనస్. ఓకే? ఇక్కడ మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది యూపీఎస్సీలో 2014లో 2018లో ఇలాంటి క్వశ్చన్ మనకి ఫ్రేమ్ అయింది. ఇక్కడ క్వశ్చన్ నేను చదువుతాను మీకోసం. క్వశ్చన్ ఏంటంటే బారెన్ ఐలాండ్ అగ్నిపర్వతం భారత భూభాగంలో ఉన్న ఒక క్రియాశీలక అగ్నిపర్వతమా కాదా? మరి బారెన్ ఒక క్రియాశీలక అగ్నిపర్వతమా కాదా? నిజమేనండి, అదొక క్రియాశీలక అగ్నిపర్వతమే కదా. నెక్స్ట్ బారెన్ ద్వీపం గ్రేట్ నికోబార్కు తూర్పున 140 కిలోమీటర్ దూరంలో ఉంది. మరి బారెన్ గ్రేట్ నికోబార్కి దగ్గర ఉందా? లేదు, ఇది ఉంది అండమాన్లో ఉంది. ఓకేనా? మరి 2ని ఎలిమినేట్ చేయండి. 2 ఇక్కడ ఉంది కదా, ఎలిమినేట్ చేసేస్తా. నెక్స్ట్ బారెన్ ఐలాండ్ అగ్నిపర్వతం చివరిసారిగా 1991లో పేలింది మరియు అప్పటి నుంచి ఇది నిష్క్రియంగా ఉంది. అంటే 1991లో పేలింది చివరిసారిగా. అప్పుడైంది 2016 కూడా పేలింది కదా, మొన్న కూడా పేలింది కదా, అలా ఏం లేదు. మరి 3 కూడా ఎలిమినేట్ చేయండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. ఓకేనా? సో ఇలా మనకి ఈ బారెన్ వాల్కనో అనేది మోస్ట్ యాక్టివ్ వాల్కనో ఇన్ సౌత్ ఏషియన్ కాంటినెంట్. ఓకే? అలా మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనకి టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకు కరెంట్ అఫేర్. దాని పేరు ఏంటంటే మావెన్. ఇట్స్ అ మార్స్ మిషన్. చూద్దాం అసలు మావెన్ అంటే అర్థం ఏంటి. ఇక్కడ చూడండి, మావెన్ డైరెక్ట్గా అబ్రివేషన్ అడగచ్చు. మావెన్ అంటే అర్థం ఏంటంటే, సో క్లారిటీ ఉంది ఏంటంటే మార్స్ అట్మాస్ఫియర్ అండ్ ఓలటైల్ ఎవల్యూషన్. ఓకే? సో మార్స్ అట్మాస్ఫియర్ అండ్ ఓలటైల్ ఎవల్యూషన్, దిస్ ఇస్ కాల్ మావెన్. అంటే మావెన్ అంటే ఏంటంటే ఇది ఒక స్పేస్ క్రాఫ్ట్, అంతరిక్ష నౌక అన్నట్లుగా. ఈ అంతరిక్ష నౌకను పునరుద్ధరించడం ఆల్మోస్ట్ అసాధ్యమని అనామలీ రివ్యూ బోర్డ్ అని ఒక సంస్థ ఉంది. ఆ బోర్డు చెప్పింది ఇప్పుడు ఏంటంటే, డియర్ నాసా, మీరు ఏ మావెన్ అయితే మీరు రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో ఇది ఇప్పుడు చేయడం చాలా 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 కష్టమైన పని అని నాసా ఇప్పుడు అధికారికంగా దీన్ని నిలిపివేసే ప్రక్రియని ప్రారంభించిందని మనకి న్యూస్లోకి వచ్చింది. ఓకే? ఇప్పుడు దీని గురించి మనం చూద్దాం. మావెన్ అనేది అంగారక గ్రహం యొక్క ఎగువ వాతావరణం ఎలా ఉంది, తన దగ్గర అయోనోస్ఫియర్ లేదా దాని చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది అని ఈ ప్రాసెస్ని స్టడీ చేయడానికి పంపించారు. ఎప్పుడు 2013 నవంబర్లో ప్రయోగించారు దీన్ని. అయితే ఒక సంవత్సరం పాటు కాలపరిమితి పూర్తయి ఒక దశాబ్దం పాటు సుమారుగా 11 సంవత్సరాల పాటు ఈ మార్స్ లేదా రెడ్ గ్రహం చుట్టూ తిరుగుతూ విజయవంతంగా ప్రయాణించింది. దీని లక్ష్యాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బిలియన్ సంవత్సరాలుగా అంగారక గ్రహం తన ఎగువ వాతావరణం కానీ లేదంటే అయోనోస్ఫియర్ కానీ అసలు ఎలా కోల్పోయింది, ఆ ప్రక్రియ ఎలా జరిగింది దాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ అక్కడున్న వాతావరణం, వాటి యొక్క ఎరోషన్ రేట్స్ ఎలా ఉన్నాయి, మొత్తం ఇది ఏంటంటే దాని చుట్టూ ఉన్న వెదర్ని అసెస్ చేయడానికి. ఓకేనా? ఆ చుట్టూ ఉన్న వెదర్ మొత్తం అసెస్మెంట్ చేయడానికి దీన్ని చేయడం జరిగింది. అలాంటిది ఇప్పుడు లూజ్ అయిపోయింది. అంటే దాని ఒక లైఫ్ టైం అయిపోయింది. ఇక దాన్ని మళ్ళీ మనం సెట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అనామలీ రివ్యూ బోర్డ్ చెప్పడం జరిగింది. అది నాసా అధికారికంగా ధృవీకరించింది. దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి. ఇక్కడ టాపిక్ ఏంటంటే ఎక్సో ప్లానెట్ వాస్ప్ 94 AB. ఇది ఒక పేరు వచ్చిందండి. ఇక్కడ చూద్దాం. భూమి నుండి దాదాపుగా 700 లైట్ ఇయర్స్, ఓకేనా, కాంతి సంవత్సరాలు. ఒక కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్ని మనం ఒక లైట్ ఇయర్ అంటున్నాం. మరి ఇలాంటి ఈ 700 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఈ వాస్ప్ 94 AB ఇదేనండి. ఇది వాస్ప్ 94 AB అనే ఈ గ్రహం మీద వాతావరణ నమూనాలను
నాసా యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. అదే ఈ ఇమేజ్. ఆ ఇమేజ్ని మనం వాస్ప్ 94AB అనే గ్రహం యొక్క వెల్లుపల్లి వాతావరణం ఎలా ఉందో చూడడానికి మనకి ఇప్పుడు ఒక ఇమేజ్ దొరికింది. ఓకేనా, ఇప్పుడు ఇమేజ్ మీద లేదంటే వాస్ప్ 94AB అనేది ఇటీవల కాలంలో మనకి న్యూస్లో కనబడింది. ఏంటిది, లేదంటే దీన్ని ఎవరు ఎగ్జామిన్ చేస్తున్నారు, లేదంటే ఇది ఏ టెలిస్కోప్ సహాయంతో మనకి న్యూస్లోకి వచ్చింది, ఇది రేపు పొద్దున డైరెక్ట్గా కడతారు. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు వాస్ప్ 94AB అనేది భూమి నుండి 700 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక వాయురూప సౌర వ్యవస్థేతర గ్రహం. ఇది చూడండి, ఇదేంటంటే వాయురూప అంటే కంప్లీట్గా ఎయిర్తో నిండి ఉంటుంది. ఇది ఎయిర్తో నిండి ఉన్న గ్రహం. ఇది నాన్ సోలార్ ప్లానెట్. ఓకేనా, అంటే అర్థం ఏంటిది, సూర్యుడు చుట్టూ తిరుగుతున్న గ్రహం కాదు ఇది. ఓకేనా, దీని వాతావరణం గతిశీలతను ఉదయం సాయంత్రం ఉండే విలక్షణమైన వాతావరణ వ్యవస్థల్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మనం చూడగలుగుతున్నామని ఇప్పుడు న్యూస్ వచ్చింది. ఓకేనా, దీనికి ఇంకో పేరు ఉంది, హాట్ జూపిటర్ క్లాసిఫికేషన్ అంటున్నాం. హాట్ జూపిటర్ అంటే జూపిటర్ మనకి ఎలా ఉంటుంది, జూపిటర్ అదొక గ్రహం, కానీ దాని మీద మనం నిలబడలేము. అది మొత్తం గ్యాస్తో కూడుకున్న గ్రహం అని మనం చెప్పొచ్చు. ఓకేనా, ఇట్స్ క్లాసిఫైడ్ as ద హాట్ జూపిటర్ గ్యాస్ జియాంట్. ఇట్ ఈస్ రఫ్లీ ట్రైస్ ద ఫిజికల్ సైజ్ ఆఫ్ ద జూపిటర్ బట్ కంటెన్స్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్స్ అబ్సల్యూట్ మాస్. మరి మాస్ ఏంటంటే, సో ఇప్పుడు జూపిటర్ మాస్ ఎంత ఉంది, ఈ జూపిటర్ మాస్ కంటే దీని మాస్ ఇంతే ఉంటుంది, బట్ దీని ఎయిర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని ఇక్కడ మనకి న్యూస్ వచ్చింది. ఓకేనా, ఎక్స్ట్రీమ్ ఆర్బిట్ అండ్ టైడల్ లాకింగ్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఆర్బిట్. ఓకేనా, ఎక్స్ట్రీమ్ ఆర్బిట్ ద ప్లానెట్ ఆర్బిట్స్ ఎక్సెప్షనల్లీ క్లోజ్ టు ఇట్స్ పేరెంట్ హాట్ స్టార్. ఓకే, అంటే అర్థం ఏంటంటే, సో దానికి ఎవరైతే ఆశ్రయిస్తున్న ఒక హోస్ట్ స్టార్ ఉంటుందో ఆ హోస్ట్ స్టార్ చుట్టూ తిరగడం. ఇప్పుడు ఇదొక మన సూర్యుడు, దీని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. గ్రహాలు ఎలా తిరుగుతాయి, తన చుట్టూ తాను తిరుగుతూ దీని చుట్టూ తిరుగుతాయి కదా. బట్ ఇక్కడ ఏంటంటే తన చుట్టూ తాను తిరిగే లోపలనే దీని చుట్టూ తిరిగేస్తానే ఇక్కడ మనకి మీనింగ్ చెప్తుంది. ఓకేనా, అట్లా ఆ ఫుల్ రెవల్యూషన్ ఇన్ జస్ట్ 4 days. ఓకేనా, ఇన్ జస్ట్ 4 days, ఆ 4 రోజుల్లో ఒక ఫుల్ రెవల్యూషన్ అయిపోతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ వదిలేయండి, సింపుల్గా మీరు ఎంత హెడేక్ తెచ్చుకోకండి. డైరెక్ట్గా వాస్ప్ 94AB అంటే ఏంటి, ఇదొక గ్రహం. ఇది ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది, 700 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. సరే, దీన్ని ఎవరు కనిపెట్టడం జరిగింది, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఎవరిది, నాసాకి సంబంధించింది, అంతే. సో ఇది జూపిటర్తో పోలిస్తే రెండింతల తక్కువ మాస్ ఉంది దీంట్లో, అదొకటి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వెనజులా కంట్రీ న్యూస్లోకి వచ్చింది. సబ్జెక్ట్ ఏంటి, మ్యాపింగ్ అనే పాయింట్లో. ఓకేనా, మ్యాపింగ్ అనే పాయింట్లో మనకు వచ్చింది. ఇక్కడ ఏంటంటే స్ట్రాటజికల్గా అండ్ లాంగ్ టర్మ్ ఫ్యూయల్ పార్ట్నర్గా ఉండడానికి భారత ప్రధానమంత్రి వెనజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ని న్యూఢిల్లీలో కలవడం జరిగింది. ఓకేనా, అంటే మన దేశపు ప్రధానమంత్రి ఆ దేశపు తాత్కాలిక అధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్స్ని కలిసి 2 దేశాల మధ్యలో ఉన్న ఇంధనానికి సంబంధించిన లాంగ్ టర్మ్ విజన్ని మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, ఈ కాంటెక్స్ట్లో వెనజులా కంట్రీ ఇస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. దీని రాజధాని ఏంటంటే కారకస్. ఓకే, దక్షిణ అమెరికా యొక్క ఉత్తర కొనలో భౌగోళికంగా విభిన్నమైన దేశం ఇది. ఫ్రాన్స్ అండ్ మనం చూసుకుంటే జర్మనీ భూభాగం కంటే పెద్దది అండ్ బహుళ పార్టీల సమాఖ్య గల ఒక రిపబ్లిక్ దేశంగా ఇది విస్తరించింది. దీని సరిహద్దు దేశాలు చూసుకుంటే మనకి గయానా, బ్రెజిల్, కొలంబియా, కరేబియన్ సముద్రం, అట్లాంటిక్ సముద్రాలు దీని చుట్టూ మనం కనబడుతూ ఉంటాయి. ఓకేనా, సింపుల్ కోడ్ మనం చూసుకుంటే ఓకే ఏబిసి. సో కోడ్ ఏమైనా వస్తుందా మనకి, క్యాబ్ జిఏ క్యాబ్, కాగ్. సో సింపుల్గా కాగ్ అని గుర్తుపెట్టుకోండి. బీసీ కాగ్ లేదా కాగ్ బీసీ ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఏంటి మనకి కొలంబియా అండ్ అట్లాంటిక్, బ్రెజిల్, గయానా అండ్ మనకి కరేబియన్ ఐలాండ్స్ దాని చుట్టూ మనకు కనబడుతున్న ఇష్యూస్ అన్నట్లుగా. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎత్తైన పర్వత శ్రేణులు మనకి ఆండీస్ పర్వత శ్రేణులు కనబడుతున్నాయి. ఆండీస్ పర్వత శ్రేణులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. దాంతోపాటుగా ఇక్కడ టెపియు అనే కొన్ని పర్వతాలు కూడా కనబడుతున్నాయి. ఇలాంటి పర్వతాలు, టెపియు పర్వతాలు మనకి ఈ ప్లేస్లో కనబడుతూ ఉంటాయి అన్నట్లుగా. ఏంజల్ జలపాతం కూడా మనకి ఈ దేశంలోనే కనిపిస్తుంది. ఓకే, ఒరినోకో అనే నది ప్రవాహం కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. అండ్ దాంతోపాటుగా ఇక్కడ కనిపిస్తున్న గడ్డి భూములని మనం ఏమంటున్నామంటే లానులు అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇది లాస్ట్ టైం పోలీసులు అడిగిన క్వశ్చన్ అండి. లాన్స్ అనే ఈ గడ్డి భూములు ఏ దేశంలో కనబడతాయి, ఇది మనకు కనబడుతుంది వెనజులా దేశంలో. ఓకేనా, తర్వాత మనకి
కంపాలు, కంపాస్. ఓకే, సో కంపాలు ఎక్కడ కనబడుతున్నాయి? ఇది బ్రెజిల్లో కనబడుతుంది. అర్జెంటీనాలో కనబడుతున్నాయి ఏంటి? మనకి పంపా గడ్డి భూములు. ఓకేనా. అదే మనకి యూఎస్లో కనబడుతున్న గడ్డి భూములు మనం ఏమంటున్నాం? ప్రయరీ గడ్డి భూములు. ఓకేనా, ప్రయరీలు. ఓకే, నెక్స్ట్ ఆఫ్రికాలో కనబడుతున్న గడ్డి భూములు మనం ఏమంటున్నాం? సవన్నా గడ్డి భూములు, సవన్నా గడ్డి భూములు. ఓకేనా. తర్వాత మనం ఈ యూరోప్లో మనం కనబడుతున్న గడ్డి భూములు ఏమంటున్నాం? పుస్తాజ్ గడ్డి భూములు, పుస్తాజ్. ఓకే, రష్యా ఈ రేంజ్లో కనబడుతున్న గడ్డి భూములు మనం ఏమంటున్నాం? స్టెప్పీ గడ్డి భూములు. ఓకే, యా. ఆస్ట్రేలియా సవన్న భూములు, ఇదే ఆస్ట్రేలియాలో డౌనులు. ఓకేనా, డౌన్స్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. యా. తర్వాత ఇండియాలో మనకి గుజరాత్లో కనబడుతున్న గడ్డి భూములను బన్నీ గడ్డి భూములు అనే పేరుతో మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. వీలేదు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను సైడ్కి రిమూవ్ అవుతున్నా. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఓకే.